జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. శివుడి ఆజ్ఞ లేనిదే చీమన్నా కుట్టదంటారు కదండి. నిజంగానే నిజమండి ఆ విషయం. ఎప్పటినుంచో మేము భద్రాచలం వెళ్దామని, అయోధ్య వెళ్దామని అనుకుని చాలా ప్లాన్లు వేసుకున్నాం, కానీ ఎప్పుడు వెళ్దాం అనుకునే రోజుకి ఎవరో ఒకళ్ళం డ్రాప్ అయిపోయేవాళ్ళం. అలా అయిపోయేది. నిజంగా శివుడి ఆజ్ఞ లేదే చీమన్నా కదలదు. ఇదే అనుకోని ప్రయాణం అండి మా భద్రాచలం ప్రయాణం. సోమవారం సాయంకాలం 6 గంటలకి నాకు కాల్ వచ్చింది మా ఊరు నుంచి, ఆత్రేయపేట నుంచి. అక్క, పిన్ని ఇంకా ఫ్రెండ్స్ అందరూ కలిసి అప్పటికప్పుడే అనుకున్నారంట. వాళ్ళు కూడా ప్లాన్ చేసుకున్నారు. ఇంకా ఇలాగే అయిపోతుంది, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఇలాగే అయిపోతుంది, కానీ ఈసారి అలా కాదు, ఇంకెళ్ళిపోదామని అనుకున్నారన్నమాట. ఆ రోజునే కొంచెం ఆకాశం కూడా చల్లగా మబ్బుగా ఉంది అనేసి ఇంకా వెళ్ళిపోదాం, చల్లబడిపోయింది అనుకున్నారు. నాకు సాయంకాలం 6 గంటలకి ఫోన్ చేశారు. వాళ్ళు అనుకుని ఫిక్స్ అయ్యి నాకు ఫోన్ చేశారు, వస్తారా లేదా అనేసి. నేను అంత ముందు రోజునే అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చానండి. ఇంకా అసలు నాకు ఓపిక కూడా లేదు. కాకపోతే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇంకా వీళ్ళందరూ వెళ్ళిపోతే నాకు ఇంకొక దాన్ని వెళ్ళలేను అని చెప్పేసి వెంటనే ఓకే అన్నాను. మా వారు కూడా నీ ఇష్టం, నీవు ఒప్పుకుంటే వెళ్ళు అన్నారన్నమాట. ఇంకా ఇవన్నీ ఆలోచించుకునేసరికి నేను బస్ స్టాప్కి వెళ్ళి బస్సు ఎక్కేసరికి 7 అయిపోయింది. ఆత్రేయపురం దిగేసరికి నాకు 10 అయిపోయిందండి. మళ్ళీ తెల్లవారినే 3 గంటలకి మా ప్రయాణం అన్నమాట. రాజమండ్రిలో 4:30కి బస్సు, ఫ్రీ బస్సేనండి. ఫ్రీ బస్ ఉంటుందని మాకు తెలియదు. అక్కడికి వెళ్ళాకనే తెలిసిందన్నమాట. తెలంగాణ కదా, మనకి ఫ్రీ బస్ ఎలా ఉంటుంది అనుకున్నాం, కానీ ఫ్రీ బస్సేనండి. ఇంకా ఆత్రేయపురం నుంచి ఇంటికాడ నుంచి వెహికల్ చేసేసుకున్నాం, ఆటో పురమాయించుకున్నాం అన్నమాట. రాజమండ్రి రైల్వే స్టేషన్ దాకా. ఇంకా రైల్వే స్టేషన్లో దిగి అందరం బస్సుకి, భద్రాచలం బస్సు కోసం వెళ్ళామండి. అప్పుడు కౌంటర్లో ఎన్ని గంటలకు ఉంది ఏంటి అని అడిగితే, ఇంకా ఇలా ఉంటుందమ్మా, ఫ్రీ బస్ అయితే 4:30కు ఉంది, లేకపోతే 6:15కు ఒక బస్సు ఉంది అన్నారు. లేకపోతే మామూలుగా తెలంగాణ బస్సులు కూడా ఉంటాయి, అవి అయితే డబ్బులు పెట్టుకుని వెళ్ళాలి అన్నారు, టికెట్ ఉంటుంది అన్నారండి. సరే అని చెప్పేసి మేము వెళ్ళి నుంచునేసరికి ఫ్రీ బస్సే వచ్చింది. కొంచెం సీట్లు అవి దొరికినాయి. ఒక 2-3 మాత్రం నిలబడ్డారండి. కొంచెం దూరం వెళ్ళాక వాళ్ళకి కూడా సీట్లు దొరికినాయి అన్నమాట. ఇది ఇంకా టైమింగ్స్ 2 బస్సులే ఉంటాయన్నమాట. ఇంకా వచ్చేటప్పుడు అయితే మళ్ళీ మనీ పెట్టుకుని టికెట్లు పెట్టుకుని వచ్చామండి. ఇది వెళ్ళేటప్పుడు అన్నమాట. బస్సులో ప్రయాణం అయితే తెల్లవారుజామునే కదండి, రాజమండ్రిలోనే ఈ ఆచంతని చాలా బాగుందండి. అసలు ప్రకృతి, మారేడుమిల్లి అడవుల్లోంచి మనకి గోకవరం బస్ స్టాప్ నుంచి గోకవరం, అలాగే రంపచోడవరం ఇలాన్నీ తగులుతాయండి. చింతలూరు ఇలాంటి విలేజ్లు ట్రైబల్ ఏరియా కాబట్టి ఇంకా అంతా రంపచోడవరం నుంచి ఇంకా అంతా అటవీ ప్రాంతమేనండి. అప్పుడే సూర్యుడు ఉదయించాడు సరిగ్గా 5:30 ఆ టైంలో. అసలు ఎంత బాగుందని, నేను ఇంకా బస్సులో నాకు విండో సీట్ దొరక్క నేను సరిగ్గా చూపించలేకపోయాను, కానండి అసలు చాలా బాగుంది. మన లంబసింగిలోనే అయ్యి మనకి పొగ ఎలా ఉంటుంది, లంబసింగి వెళ్ళినప్పుడు డిసెంబర్లోని అయ్యి కార్తీక మాసంలో అయ్యి వెళ్తాం కదా, నవంబర్లోని చలికాలం, అప్పుడు ఎలా ఎంత పొగ ఉంటుందో ఇప్పుడు కూడా సేమ్ అలాగే మంచంతా. ఇంకా ఉదయాన్నే కదా, అసలు చాలా బాగా అనిపించింది. అసలు కూలింగ్, అంత కూలింగ్ అంటే ఇంక చల్లేసేస్తుంది అన్నమాట. ఉదయాన్నే కదా, చాలా బాగుందండి. అసలు నేను వర్ణించలేను. చుట్టూరు దట్టమైన అడవులు. నిజంగా రామయ్య, మనకి ఇంత బస్సులు ఇన్ని ఉన్నా కానీ మనం అంత దూరం వెళ్తానికి ఇబ్బంది పడిపోతున్నాం. తండ్రి మాటకే రామయ్య ఈ అన్ని అడవులను దాటుకుని, అసలు ఎంత దట్టమైన అడవులను దాటుకుంటే తలుచుకుంటేనే ఒళ్ళంతా అలా ఏదోలా అయిపోతుందండి. అసలు భలే దేవుళ్ళు కదా ఎంతైనాని. దేవుడికైనా చూడని తప్పలేదు, బాధలు మనం ఎంతండి. ఇంకా ఎప్పుడు బాధ వచ్చినా కృంగిపోయి కుసించిపోతాము, కానీ దేవుడికి కూడా తప్పలేదు కదా. 14 ఏళ్ళు అరణ్యవాసం అంటే మాటలు ఏంటండి. అంటే క్రూర మృగాలు ఉంటాయి, జంతువులు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదండి. మనకి చిన్న పాము కనిపించినా, తేలు కనిపించినా జడిచిపోతాం. అలాంటిది రామయ్య ఎన్ని అడవులను దాటాడంటే అసలు తలుచుకుంటేనే అది అలా అనిపించింది. ఇంకా మేము మారేడుమిల్లి దగ్గరికి వచ్చాక టిఫిన్ కోసం ఆఫ్ చేస్తారండి. ఇంకా మేము మాకు అక్క టిఫిన్ ఉదయాన్నే వేసేసింది. రొట్టెలు తెచ్చుకున్నాం మేము, అవుతాయని మినప రొట్టె కాల్చింది అక్క మాకు. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తెచ్చారన్నమాట. సేమియా పులిహార, పులిహార, అలాగే చపాతీ, ఆలు కర్రీ ఇలా తెచ్చుకుని అందరం కొంచెం కొంచెం షేర్లు చేసుకుని ఇంకా మేము బస్సులోనే కూర్చొని తినేసామన్నమాట. దిగి వాళ్ళందరూ దిగారన్నమాట. ఇంకా ఫ్రీ బస్ అన్నాను కదండి, ఇంకా దీనికి అయితే ఛార్జెస్ ఏమీ లేవండి. రాజమండ్రి నుంచి మనకు భద్రాచలం దాకా ఫ్రీ బస్సు. మామూలుగా టికెట్ అయితే 280 తీసుకున్నారు, అంతకంటే కాదండి.
అంటే ఇక్కడ మగపిల్లలు కూడా వచ్చారు, వాళ్ళకి తీసేవాళ్ళండి టికెట్. వాళ్ళకి 280 పెద్ద టికెట్ కాదు. ఇంత జర్నీకి అది మనకు ఒత్తేనండి, చాలా ఒత్తు. ఇంకా ఘాటీ రోడ్లేమో నల్లమల అడవంతా ఇంకా నల్లమల అడవులు అంటున్నాను, సారీ, మారేడుమిల్లి అడవులన్నీ ఇంకా ఘాటిగే. ఇంక అసలు ఇంక అప్పుడే టిఫిన్ తిన్నాం కదా, ఉదయాన్నే కొంచెం కడుపులో తిప్పినట్టు అయింది కానీ పర్వాలేదు, బాగానే ఉందండి. చాలా బాగా జరిగింది యాత్ర అవుతేని. ఇంకా మెయిన్ హైలైట్ అంటే ఈ అడవిలోంచి వెళ్ళటమే హైలైట్ అండి. ఇంకో రూట్ కూడా జంగారెడ్డిగూడెం నుంచి కూడా వెళ్తుందన్నమాట. కానీ మనకి రాజమండ్రి అయితేనే బస్సులు ఎక్కువ ఉంటాయి, భద్రాచలం బస్సులు ఎక్కువ ఉంటాయి. కానీ ఇది కొంచెం లాంగ్ జర్నీ అండి, తిరిగి వెళ్ళినట్టు ఉంటుంది. ఇంకా మనం ఈ రంపచోడవరం, మారేడుమిల్లి, ఏ పింజారిగొండలు ఇవన్నీ చూడాలంటే మాత్రం ఇలా వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంది అడవుల మధ్యలోంచి. ప్రకృతి ప్రేమలకు అయితే బాగా బాగా అంటే బాగా ఇష్టపడతారన్నమాట. ఇంకా మనకి ఏమన్నా వెహికల్ చేసుకుని వెళ్తే ఇక్కడ అన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. కాకపోతే ఇంక మనం బస్సు కాబట్టి ఎక్కడ ఆగదు కాబట్టి ఇంక అలా బస్సులోంచి చూసేయటం ఇంకంతానే. ఒక గంట అయితే ఘాటీ రోడ్లు ఉంటుందన్నమాట. ఘాటీ రోడ్ దిగిపోతే మళ్ళీ చింతలూరు హైవే వచ్చేస్తాయి. చింతలూరు వచ్చేస్తే ఇంకా భద్రాచలం దగ్గరగా ఇంకో 1 అవర్ అలా ఉంటుందండి. చాలా బాగుంది. ఇంకో రూట్ కూడా ఉంటుంది, ఇది లాంగ్ అవుతుంది. జంగారెడ్డిగూడెం నుంచి అయితే ఆసరావుపేట ఇలా వెళ్తే చాలా దగ్గరగా ఉంటుందండి. అది కూడా వచ్చేటప్పుడు మేము అలాగే వచ్చామన్నమాట. ఇంకా ఈ కొండలు గుట్టలు అన్నీ చూసుకున్నాం. కానీ కూలింగ్ అవుతాయి అసలు, ఎంత కూలింగ్ అంటే ఎంత కూలింగ్, ఎంత చల్లగా ఉందో. మళ్ళీ మేము చింతలూరు దగ్గరికి వచ్చాక ఈ కొండ దిగాక ఇంకా వేడి అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈ కొండలు ఎక్కడం దిగడం ఇదే ప్రయాణం. ఇంకా ఈ మారేడుమిల్లి అంతా ఇంకా అంతేనండి. భలే అనిపించింది నిజంగా. మీకు వీలుంటే ఇలా వెళ్ళి చూడండి, వెహికల్లో వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు. మధ్యలో లేడ్లు ఇలాంటివన్నీ కూడా కనిపించినాయండి. ఉదయాన్నే కదా నీళ్ళు తాగడానికి అవి వస్తాయి కాబట్టి అవి కూడా కనిపించినాయండి. భలే అనిపించింది అన్నమాట. ఇంకా మామిడి చెట్లు కూడా ఎక్కువ ఉన్నాయి, జీడి మామిడి పళ్ళు, మామిడి తోటలు కూడా ఎక్కువగానే ఉన్నాయన్నమాట. చెట్టుకి పళ్ళు అలాగే ఉండిపోయినాయి, ఎవ్వరూ కోసుకుని తినలేదండి. మాకు ప్రాణం ఇన్ని ఉన్నా కూడా కోసుకోలేదు అనిపించింది. ఇది శబరి నది అంటండి, వాళ్ళ పక్కన వాళ్ళు చెప్తున్నారు. బాగుందండి నది, గోదావరి నది, శబరి నది. భద్రాచలం వచ్చామంటే శబరి నదిలోనే కదా స్నానం చేస్తాము. అంటే మేము గోదావరి ఇంటికాడే మేము ఫ్రెష్ అయిపోయాము. ఇంకా అక్కడికి వెళ్ళాక కొంచెం నది నీళ్ళు చల్లుకున్నాం అంతేనండి. ఇంకా దిగలేదు స్నానానికి వస్తేనే. ఇంకా భద్రాచలం రీచ్ అయిపోయాము. బస్ స్టాప్ దాకా వెళ్ళకూడదండి, టెంపుల్ దగ్గర కంటే మనకి బస్ ఆఫ్ చేస్తారు. అక్కడి నుంచి 20 రూపీస్ ఆటోకి తీసుకుంటారు. గుడి దగ్గర అయితే దించేస్తారు. ఇంకా లగేజీలు అవన్నీ లగేజీ కౌంటర్లో పెట్టేసాం, ఫోన్లు అవి పెట్టేసాం. ఇంకా బయట ఇంకా పైన గుడి పైన కూడా మనకి వీడియోస్ తీసుకోవడానికి ఉండదు కదా, మీకు జస్ట్ అలా చూపిస్తున్నాను అంతే. ఈ మెట్ల మార్గం అన్నమాట స్వామి దగ్గరికి వెళ్ళడానికి. ప్రయాణం ఎంత ఇదే అనిపించిందో, స్వామి దర్శనం కూడా చక్కగా ఒక పావు గంట అరగంటలో దర్శనం కూడా చాలా బాగా అయిపోయిందండి. దర్శనాలు చేసేసుకుని ఇంకా ప్రసాదం అవి తీసుకుని గోశాలకి వెళ్ళి గోమూతుని గోతే దండం పెట్టేసుకున్నామండి. కృష్ణయ్య కూడా ఉన్నారు కదా, ఇంకా గోశాలలోనే కృష్ణ అయితే కంపల్సరీ ఉంటారు కదా, ఆయన కూడా నమస్కరించేసుకుని ఇంకా పులిహోర ప్యాకెట్లు అవి తీసేసుకుని ఇంకా భోజనంకి అయితే అన్న ప్రసాదానికి వెళ్ళామండి. భోజనం కూడా బాగుంది, కాకపోతే కొంచెం నీట్నెస్ అనేది లేదు. కాకపోతే ప్రసాదం చాలా బాగుందండి, బాగా పెట్టారు. మన సబ్స్క్రైబర్లు కూడా కనిపించారు, వాళ్ళు కూడా నరసాపురం నుంచి వచ్చారంట. వాళ్ళు అనుకోకుండానే వచ్చారు, మేము అనుకోకుండా వెళ్ళాము. అక్కడ అందరం కలుసుకున్నాం, బాగా అనిపించిందండి. ఇక భోజనం చేశాక పర్ణశాల, అలాగా సీతమ్మ ఆరేసుకున్న చీర, రామయ్య పంచ అక్కడికి కూడా వెళ్ళామండి. నాకు ఫోన్లో అప్పటికే ఛార్జింగ్ బాగా తక్కువైపోయింది, చిన్న బిట్ల కిందే తీసానండి. అక్కడ కూడా ఎలా లేవండి ఫోన్లు. పర్ణశాలలో ఈ వరకు వీడియోలు అవి తీసుకొని ఇచ్చేవారు, కానీ ఇప్పుడైతే వీడియోస్ తీసుకొని ఇవ్వట్లేదు. పర్ణశాలలోని సీతమ్మ వారి చీర, రామయ్య గారు పంచ ఆరేసుకున్న చోట్ల కూడా తీసుకొని ఇవ్వట్లేదు అనమాట. జస్ట్ అలాగా ఊరికనే పైనుంచే తీసాను. ఇంకా పర్ణశాలలో అయితే ఇంకా అసలు తీయలేదండి. ఇంకా సీతమ్మ వారి చీర ఆరేసుకున్న చోట అయితే చిన్నగా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి మనకి భద్రాచలం నుంచి మనిషికి 200 తీసుకుంటున్నారండి. కొంచెం బేరం ఆడుకోవాలి మనం, 150కి కూడా తీసుకెళ్తున్నారు, చూసుకుని వెళ్ళండి. కొంచెం బేరం ఆడాలి అన్నమాట ఆటోల దగ్గర అయ్యని.
మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మ్యాజిక్‌ని అడిగి ఇంకా బుక్ చేసుకొని వెళ్ళిపోయామన్నమాట. ఇదే సీతమ్మ వారు కోనేరు. సీతమ్మ వారు పర్ణశాలలో ఉన్నప్పుడు 5 రోజులు ఆడవాళ్ళకు అంటొస్తది కదండీ! 5 రోజులు ఇక్కడికొచ్చి అమ్మవారు స్నానం చేసి చీర ఆరబెట్టుకునేవారంట. కూడా రామయ్య, లక్ష్మణ వారు ఇక్కడికి కూడా వచ్చి ఉండేవారంట. ఆ గుర్తులు అయితే ఇక్కడ ఉన్నాయండి. చీర అయితే ఎంత పెద్దదో అసల రామయ్య పంచె కూడా చాలా పెద్దగా ఉందండి. ఆ చీరలో అయితే ఇప్పటికీ కూడా ఆనవాళ్ళు అయితే అలాగే ఉన్నాయండి. అమ్మవారు పసుపు, కుంకుమ రాళ్ళని అరగ తీసుకుని బొట్టు పెట్టుకోవటం, ఆ సీతమ్మ వారి కోనేరు దాంట్లోకి అసలు నీళ్ళు కూడా చల్లుకొనివ్వలేదు. అసలు వాటి ఆనవాళ్ళలో జరిగిపోతాయని చెప్పేసి ఇంక వాటిని ఏటిని ముట్టుకొనివ్వలేదండి. స్టోరీ అయితే చెప్పారు. వామన గుంట్లు, రాముడు సీతమ్మ వారు వామన గుంట్లు, అలాగే ఏం భోజనం చేసేవారు అవన్నీ భోజనం ప్లేటు ఇవన్నీ ఉన్నాయండి. రాముడు వారు కూర్చున్న కుర్చీ అదే రాళ్ళ మీద కూర్చుంటారు ఆనవాళ్ళు, అలాగే శూర్పణఖం ముక్కు చెవులు కోసిన ప్లేస్ ఉంటుంది కదా, ఇంకా ఆ రాళ్ళను కూడా శూర్పణఖ గుట్ట మీద వేయటం 3 రాళ్ళు తీసుకుని దానికి కూడా డబ్బులే తీసుకున్నారు. ఇంకా ప్రతిదీ వ్యాపారం అయిపోయింది కదండి. ఇంకా అక్కడ చూసుకుని పర్ణశాల వచ్చేసాం. పర్ణశాలలో ఇంకా అసలు వీడియో కానీ ఫోటో కానీ ఏమీ తీయనివ్వలేదు. సరే అని ఇంక ఊరుకున్నానండి. ఇంకా కానీ దానికి మనం కూడా తీయకూడదని చెప్పేసి ఊరుకుని ఇంకా బయట అన్నీ మీకు చూపిస్తున్నాను కదా. అక్కడ ఎక్కువగా విప్ప పువ్వు బాగా దొరుకుతుందండి. ప్రతి చోట విప్ప పువ్వు బాగా అమ్ముతున్నారు. సీతమ్మ వారు రామయ్య వారు కూడా విప్ప పువ్వునే తినేవారట. అందుకని అక్కడ ఎక్కువగా దొరుకుతుందేమో అవి ఉన్నాయి ఎక్కువగాని. మామిడి పళ్ళు, మామిడికాయలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. గోదావరిలో ఇంకా నీరు పెద్దగా లేదు. అలాగే బోటింగ్ కూడా ఉందండి. ఇంకా అవన్నీ చూసుకుని మళ్ళీ మేము భద్రాచలం బస్ స్టాప్కి వచ్చేసి అసలు రూమ్ తీసుకుని ఉదయాన్నే మళ్ళీ గోదావరి స్నానం చేసి వద్దాం అనుకున్నాం. కానీ ఇంకా అప్పటికే మాకు ఎనర్జీ తగ్గిపోయింది. ఇంకా మనకి టైం కూడా ఉంది కదా వచ్చేద్దాం అనేసి భద్రాచలం నుంచి రాజమండ్రి బస్సు ఉందండి 6:15కి సాయంకాలం. ఆ బస్సుకి వచ్చేసాం. ఇంకా రాజమండ్రి వచ్చేసరికి మాకు 12:30 అయిపోయింది. మళ్ళీ మేము ఉదయం వెహికల్ చేసుకున్నాం కదండి ఆటోకి, అది అతనికే ఫోన్ చేస్తే వచ్చేసాడు 12:30కి. అక్కడి నుంచి ఇంటికి వచ్చేసరికి 1:30 దాకా అయిపోయిందండి. ఇంకా నైట్ పడుకుని ఉదయాన్నే నేను ఇంకా మరి వచ్చేయాలి కదా తాడేపల్లిగూడెం, ఇంకా బయలుదేరిపోయాను. ఉదయం లేచి ఇంకా 6 గంటలకి ఇంకా ఫ్రెష్ అయిపోయి బయలుదేరిపోయానండి. ఫేస్ చూసారా ఎలా అయిపోయిందో. తిరిగాం కదా, ఎండ కూడా చాలా ఎక్కువ ఉందండి. భద్రాచలంలో చాలా వేడిగా ఉంది. వచ్చేటప్పుడు నరసరావుపేటలో బాగా వర్షం పడ్డది. రాజమండ్రిలో కూడా చాలా వర్షం పడ్డదండి. కానీ మాకు ఏంటో అంత వర్షం కురిసినా వేడి అనిపించేసింది అనమాట. చల్లగాలి అనిపించలేదు. ఎందుకంటే బస్సులో తలుపులన్నీ క్లోజ్ చేసేసుకున్నాం. దానివల్ల అసలు చల్లగా అనిపించలేదు, చాలా వేడి అనిపించింది. కాకపోతే రామయ్య దర్శనం అయితే చాలా బాగా జరిగింది కదా అనేసి ఇంకా ఆ తృప్తి అయితే చాలా ఉండిపోయింది. ఆ తృప్తి ఇంకా మాకు ఈ వేడి ఏమీ తెలియలేదండి.